ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడినట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై స్తోత్రాలు ప్రభా. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత ఒక్కొక్కరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. Psalms chapter 77 verse 14. The Lord the God that doest wonders. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. మన దేవుడి పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి కదండి. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే ఈ ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు. ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయండి? అసలు జరుగుతుంది అనే నమ్మకం ఎక్కడ ఉండదు, ఎక్కడ కూడా ఒక ఆశ ఉండదు, ఒక స్కోప్ ఉండదు. అలాంటి సమయంలో దేవుడు చేసే కార్యాలే ఆశ్చర్య కార్యాలు. ఒకసారి మనము లూకా సువార్త 18వ అధ్యాయము 38 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. దేవుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలంటే అంత ఈజీ కాదండి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఒక గుడ్డివాడు అనమాట. యేసు ప్రభు ఆ మార్గంన వెళ్తున్నాడు అనే విషయాన్ని ఎవరో చెప్తే ఇంకా మొదలు పెట్టాడనమాట. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ఊరుకుండు అని చెప్పేసి అతన్ని గద్దిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఆ వ్యక్తి మౌనంగా ఉండలేదు. మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు గట్టిగా వేస్తున్నప్పుడు 40వ వచనంలో చూస్తే, అంతట యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మనెను. మరి ఈ కేకలు ఎక్కడికి చేరాయి తెలుసా? ఏసై దగ్గరికి చేరాయి. మరి ఏసై ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆగిపోయినాడు అక్కడ. ఆ కేకలు విన్నాడు. దేవుడు ఆగిపోయి ఏం చెప్తున్నాడు తెలుసా? అతను నా యొద్దకి తీసుకురండి అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఇలాంటి అద్భుతాలు చూడాలి అనుకుంటే పక్కనున్న వాళ్ళని పట్టించుకోకూడదండి. చాలాసార్లు మనం అనుకుంటాం ఒక ఆశ్చర్య కార్యాన్ని మనం చూడాలి అంటే ఎంతోమంది మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఇది జరగదులే, ఇంక ఇది అవ్వదులే, అసలు ఇది అసాధ్యంలే, ఇది మరి నీ జీవితంలో ఇలా జరిగింది కాబట్టి ఇంక నువ్వు కోలుకోలేవులే అని ఎంతోమంది ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. అలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ గుడ్డివాడి జీవితంలో కూడా మనం అదే చూస్తున్నాం. మరి తనందరూ ఏమంటారు? ఊరుకుండు, ఇంతమంది ఉన్నారు ఏసయ్య చుట్టూ, ఆయన చాలా బిజీగా ఉన్నాడు, నీ కేకలు వినేంత టైం ఏసయ్యకు ఉందనుకుంటున్నావా? నువ్వు కామ్గుండు అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు అనేసి అందరూ మౌనంగా ఉండమని ఎంత చెప్పినా, ఎంత గద్దించినారని చూస్తున్నాం. అంటే గద్దించడం అంటే ఇంక అరసడం, తిట్టడము, కాముగుండు అనడము, అవసరమైతే ఇంకా కొట్టేకపోవడం, ఇలాంటివన్నో చూస్తాం. ఎందుకంటే అతను బ్లైండ్ కాబట్టి. అయితే కూడా అతను ఆపలేదు, ఇంకా కేకలు వేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ వ్యక్తికి ఉన్న విశ్వాసం కానీ మనలో ఉండగలిగితేనండి తప్పకుండా దేవుడు ఆశ్చర్యకార్యం చూస్తాం. మనం ఏంటి తెలుసా? ఎవరన్నా అన్నారనుకో, ఇంకా అది అవ్వదులే, కామ్గుండు, ఎందుకు దాని గురించి నువ్వు ప్రయాసపడతావు, దాని గురించి ఎందుకులే ఆలోచిస్తావు, దాని గురించి ఎందుకులే ఇంగిడిచిపెట్టు అంటే మనం ఏం చేస్తాం? నిజమేనేమో, ఇదే కరెక్టేమో, మరి నేను ఎందుకు అనవసరంగా ప్రయాసపడుతున్నాను, నేను ఎందుకు అనవసరంగా దేవుడిని ఇంతగా ప్రార్థన చేసిన విషయం గురించి ఆపేద్దాంలే అని మనం అనుకుంటాం కదా. కానీ అలా కాకుండా నువ్వు ఒకే విశ్వాసంతో, ఈ వ్యక్తి అందరు గద్దిస్తున్నా అరుస్తున్నా కూడా ఇంకా దేవుడికి గట్టిగా కేకలు వేసి పిలుస్తూ ఉంటే దేవుడు ఆ కేకల్ని దాటి వెళ్ళలేకపోయినాడండి. అక్కడ ఆగిపోయి ఒక వ్యక్తుల్ని పంపించి తీసుకురండి నా దగ్గరికి అని చెప్తున్నాడు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయననేమి నీకు చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను నేను. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఏసై దగ్గరకు వచ్చి నిలబడ్డాడో మరి ఏసై అడుగుతున్న మాట ఏంటి తెలుసా? నీకేం కావాలి అని అడుగుతున్నాడు. నిజంగా ఏసైకి తెలీదా ఆ వ్యక్తికి ఏం కావాలని? తెలుసండి, అతను గుడ్డివాడని బాగా తెలిసిపోతుంది. అయినా కూడా అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు నన్ను కూడా అలాగే అడుగుతున్నాడు. ఏం కావాలి నీకు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వేం కోరుకుంటావు? ఆ గుడ్డి వ్యక్తి ఒక ఖచ్చితమైనటువంటి మరి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అంటే అడుగుతున్నాడు దేవుడిని, నేను చూడాలని కోరుకుంటున్నాను ప్రభువా అని చెప్తున్నాడు. మరి రోజు నీకున్న పరిస్థితి ఏంటో, నీకున్న అవసరత ఏంటో,
నీకున్న ఇబ్బంది ఏంటో దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. నీకేం కావాలి అని, నువ్వు ఏం అద్భుతం చూడాలనుకుంటున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడండి. ఆ వ్యక్తిని అడిగినప్పుడు అతను చూపు కోరుకున్నాడు. 42వ వచనంలో చూస్తే, యేసు చూపు పొందమని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఇక్కడ యేసయ్య వెంటనే అంటున్నాడు అనమాట. ఏం కావాలని కోరుకున్నాడు ఆ వ్యక్తి? నాకు చూపు కావాలన్నాడు. దేవుడు అదే అన్నాడు, నువ్వు చూపు పొందు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని. ఇది దేవుడు మనలో చూస్తుంది అనమాట. ఆశ్చర్యకార్యాలు జరగాలని అందరూ కోరుకుంటాం, కానీ అక్కడ ఇంకొకటి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అదేంటి అంటే విశ్వాసం. ఇక్కడ ఆ గుడ్డివాడు చూపును పొందుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే అతనితో, నువ్వు చూపు పొందు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని అంటున్నాడు అనమాట. కాబట్టి మన విశ్వాసము కావాలని దేవుడు ఆశపడతాడు. దేవుడి పైన నీకు నమ్మకం చూడాలని దేవుడు ఆశపడతాడు అనమాట. అందుకే అంత ఖచ్చితంగా ఆ వ్యక్తిని నీకేం కావాలని అడిగాడు, మరి అదే ఇచ్చాడు ఆ వ్యక్తికి. మరి ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధికి వచ్చావు. ఖచ్చితంగా చెప్పు, ఏం నీకు కావాలి, నీ సమస్య ఏంటి, నీ ఇబ్బంది ఏంటి, ఏ విషయంలో నువ్వు ఆశ్చర్యకార్యం చూడాలనుకుంటున్నావు, అది ఏసైతే చెప్పు. ప్రభువా, నేను ఈ విషయంలో ఆశ్చర్యకార్యాన్ని చూడాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నాకు ఆ విశ్వాసం దయచేయి, నేను నమ్మడానికి కృపనివ్వు, అద్భుతాన్ని రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయని దేవుడిని మనం అడగగలిగితే ఎంత బాగుంటుంది కదా. మరి ఈ వ్యక్తి అడిగాడు, అద్భుతాన్ని పొందుకున్నాడు. విశ్వాసం ఉంది కాబట్టి అద్భుతంగా చూపును కూడా పొందుకున్నాడు. సరే, 43వ వచనంలో చూస్తే, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన్ని వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. ఇక్కడ ఒక మాట చూస్తున్నామండి, వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మరి మహిమపరచుచు ఆయన్ని వెంబడించెను. మరి వ్యక్తి ఏం చేస్తున్నాడు? మొదటిగా వెంటనే చూపు పొందాడు, దేవుని మహిమపరిచాడు, ఆయన్ని వెంబడించాడు. మరి ఈరోజు అనేక సార్లు మన జీవితంలో అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకున్నాం. మనము మరి దేవుణ్ణి మరి మహిమపరిచేవారిగా ఉన్నామా, దేవుణ్ణి వెంబడించేవారిగా ఉన్నామా లేదా అనేది మనం ఈరోజు పరీక్షించుకోవాలండి. మనము అనేక సార్లు అద్భుతాలు చూసి కూడా, అనేకమైన అద్భుతాలు పొంది కూడా చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తాం దేవుడి కార్యాలని. దేవుని స్తుతించడం మర్చిపోతాం, దేవుని మహింపరచడం మర్చిపోతుంటాం. అయితే ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు చూపు పొందిన వెంటనే దేవుని మహిమపరుస్తూ ఆయన్ని వెంబడించాడు. ఈరోజు అద్భుతాలు మనం పొందుకున్న తర్వాత దేవుని వెంబడించేవారిగా ఉన్నామా, దేవుని విడిచిపెట్టేవారిగా ఉన్నామా, దేవుడు నాకు సహాయం చేసేసాడు, నా పని అయిపోయిందని వెళ్ళిపోయేవారుగా ఉన్నామా, దేవుడు చేసిన మేలును బట్టి ఆయన కొనియాడుతూ ఆయన మహిమపరుస్తూ ఆయన వెంబడి వెళ్ళేవారుగా ఉన్నామా? ఎప్పుడైతే గుడ్డివాడు చూపు పొంది ఆయన వెంబడించాడో మరి ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేశారంట. ఎంత అద్భుతమైన మాట. నీ జీవితంలో జరిగేటువంటి అద్భుత కార్యాన్ని బట్టి అనేక మంది దేవుని మహిమపరచాలి, అనేక మంది దేవుని స్తుతించాలి. అందుకోసమే కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులు అనుమతించబడతాయి. అందుకోసమే మన జీవితంలో కొన్ని మరి సిచ్యుయేషన్స్ అని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ వ్యక్తి ఎవరు గద్దించినా పట్టించుకోలేదు, ప్రార్థన చేస్తూనే వచ్చాడు. దేవుడు ఆగిపోవాల్సి వచ్చింది అతని ప్రార్థన కొరకు. ఆగిన దేవుడు మనుషులను పంపించి పిలిపించుకున్నాడు. ఖచ్చితంగా అడిగాడు, నీకు ఏం కావాలని, అదే ఇచ్చాడు. ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా దేవుడి సన్నిధికి వచ్చి నాకు ఇది కావాలి ప్రభు అని చెప్పగలవా? ఆ వ్యక్తితో ఏ విధంగా అన్నాడో, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని. వెంటనే అతడు చూపు పొందాడు. అతనిలో ఎంత విశ్వాసం ఉంది, దేవుడని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అనే నమ్మకం అతనిలో ఉంది కాబట్టి అతను అద్భుతం చూడగలిగాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ అద్భుతాలు దేవుడి సన్నిధి నుంచి రిసీవ్ చేసుకోవాలంటే మనకు కూడా అంత నమ్మకం అవసరం అండి. దేవుని నమ్మితేనే దేవుని అద్భుత కార్యాలు పొందుకుంటాం. దేవుని నమ్ముకుంటేనే దేవుడు ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. దేవుని నమ్ముకుంటేనే ఆయన యొక్క గొప్ప మరి మహోన్నతమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఎందుకంటే మన దేవుడి పేరే ఆశ్చర్యకరుడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తూ దిగాలుగా కూర్చున్నావేమో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, అందరూ మరి నీ గద్దిస్తున్నారేమో, లేకపోతే అవమానపరుస్తున్నారేమో, ఆ మాటలన్నిటికీ బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఆ గుడ్డివాడి జీవితంలో దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడో నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేసి ఆయన నామానికి నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. అనేకులు దేవుడు నీ జీవితంలో చేసేటువంటి గొప్ప కార్యాలు చూసి దేవుని మహిమపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీకు విశ్వాసం ఉందా దేవుడికి కార్యం చేయగలడని? విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు చేసే అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి ప్రభా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నీవే కనుక
నీ వైపు చూస్తున్నాం ప్రభా. ఎవరు ఏ పరిస్థితుల్లో ఈ అద్భుతం నీ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలని ఆశపడుతూ నీ వైపు చూస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేయండి నాయన. ఆశ్చర్యకార్యాలు జరిగించండి. గుడ్డివాడు ఏ విధంగా అద్భుత రీతిగా తండ్రి నాయన ప్రభా చూపును పొందుకున్నాడు. ఈరోజు ఎవరు ఏ పరిస్థితులు బట్టి నీ వైపు చూస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని, నీ గొప్ప వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.